పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వాహనదారులకు ఇంధన సంస్థలు మరోసారి షాక్ ఇచ్చాయి. లీటర్ పెట్రోల్ రేటు 42 పైసలు పెరగ్గా డీజిల్ ₹3 పెరిగింది. సవరించిన ధరలు గత అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. నెల రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఇది రెండోసారి. 2 నెలల వ్యవధిలో పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యుడి నడ్డి విరిగింది. నోట్ల రద్దు తర్వాత పెట్రోల్ ధర ఒక్కసారిగా తగ్గి 5 సార్లు పెరిగింది. డీజిల్ రేటు 2 సార్లు తగ్గి 4 సార్లు పెరిగింది. జనవరి 2వ తేదీన లీటర్ పెట్రోల్ ధర ₹75.33 ఇప్పుడు ₹75.91 చేరింది. డీజిల్ ₹63.02 నుంచి ₹64.34 నవంబర్ 8న ప్రధాని మోదీ నోట్ల రద్దును ప్రకటించే సమయానికి పెట్రోల్ ధర హైదరాబాద్లో ₹72.25 ఉండగా డీజిల్ ధర ₹61.55 ఉంది. ఆ తర్వాత వరుసగా పెరుగుదల తర్వాత ఇవాళ పెట్రోల్ లీటర్ రేటు ₹75.91కు చేరింది. డీజిల్ ధర లీటర్కు ₹64.34కు చేరింది. నవంబర్ 8న ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత 6 సార్లు పెట్రోల్ ధరలను సవరించారు. నోట్ల రద్దు తర్వాత ధరలు దిగొస్తాయని కేంద్రం ప్రకటించింది. అయితే పెట్రోల్ ధరలు అదే పనిగా పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ ధరల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై ఉంటుందన్నది కఠోర సత్యం. ఈ క్రమంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉండడం భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే సంకేతాన్ని సూచిస్తోంది. డిసెంబర్ 1వ తేదీ నుండి ఇప్పటి వరకు చమురు సంస్థలు 4 సార్లు పెట్రోల్ ధరలు పెంచాయి. ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్ ధరలు పెంచక తప్పడం లేదని ఇంధన సంస్థలు అంటున్నాయి. పెట్రోల్ ధరలు తగ్గించేటప్పుడు పైసల్లో తగ్గిస్తున్న పెట్రోల్ సంస్థలు పెంచేటప్పుడు మాత్రం సామాన్యునిపై పెను భారాన్ని మోపుతున్నాయి. రూపాయల్లో పెట్రోల్ ధరలను పెంచుతూ వాహనదారులపై అధిక భారాన్ని మోపుతున్నాయి. తాజా పెరుగుదల రవాణా రంగంపై విపరీత ప్రభావాన్ని చూపుతుందని, అన్ని వస్తువుల ధరలు పెరిగి సామాన్య జనం సమస్యల్లో కూరుకుపోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి పెట్రోల్ ధరలపై వాహనదారులు ఏమంటున్నారో మా ప్రతినిధి రోహిత్ అందిస్తారు లైవ్ ద్వారా. రోహిత్, పునిమ ఖచ్చితంగా ఇన్నిసార్లు ఇష్టానుసారంగా ధరలను పెంచడం సామాన్యుడిని దోపిడీకి గురి చేయడమే అని సామాన్యుడు వాపోతూ ఉన్నాడు. నిజానికి మోదీ నిర్ణయం తీసుకున్న తర్వాత చమురు సంస్థలు 6 సార్లు ధరలను సవరించాయి. పెట్రోల్ని ఒకసారి తగ్గించి 5 సార్లు పెంచాయి. డీజిల్ ధరని 4 సార్లు పెంచి 2 సార్లు తగ్గించాయి. మొత్తానికి ప్రతిసారి పెరుగుతూ ఉన్న సందర్భమే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనకి లీటర్ పెట్రోల్ ధర మనం ఇక్కడ చూస్తే ₹75.91 కనిపిస్తోంది. ఇక లీటర్ డీజిల్ ధర ₹64.34గా కనిపిస్తోంది. పెట్రోల్ ధరను 42 పైసలు, డీజిల్ ధరను ₹3 పెంచారు. దీని ప్రభావం అయితే సామాన్యుడిపై మనకి ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇక పెట్రోల్ పోయించుకుంటున్న ఒక వ్యక్తిని అడుగుదాం. పెట్రోల్ ధరల పెంపుపై మీ అభిప్రాయం ఏంటండి? సార్, చాలా దారుణంగా ఉంది సార్ ఈ విషయం మాత్రం. ఎందుకంటే ఇప్పటికి 5 సార్లు పెంచారు, ఒకసారి తగ్గించానంటున్నారు, 2 సార్లు 3 సార్లు పెంచేస్తున్నారు. ఇది మాత్రం చాలా తీవ్రమైన ఇదండి. సుమారు ఈ 5 సార్లు పెంపు ₹7 వరకు, అంటే కనబడకుండా ఇన్ని రూపాయలు మనకి పెరుగుదల కనిపిస్తుంది లీటర్కి. అది ఇది మాత్రం చాలా దారుణమైన విషయం. ఇది మాత్రం ఇది సహించరాని విషయం. ఇది మాత్రం మీరేం కోరుకుంటున్నారు? నేను తగ్గించాలని కోరుకుంటున్నాను సార్. తగ్గించాలి, బాగా తగ్గించాలి. ఇది ఖచ్చితంగా దారుణమైన విషయంగానే పరిగణిస్తూ ఉన్నారు. రూపాయి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నెలలో 3వసారి మోదీ నిర్ణయం తీసుకున్న తర్వాత 6 సార్లు సవరించారు. పెంపుదల అయితే మాత్రం 5వసారి. మీరెలా ఫీల్ అవుతున్నారండి ధరల పెంపు? రైట్, కానీ ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంతకు ముందు 2008లో బ్యారెల్ ముడి చమురు ధర $100 దాటి ఉండేది. ఆ సమయంలో ఫ్యూయల్ ధర నియంత్రణ అనేది, డీజిల్ పెట్రోల్ నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండేది. ఆ తర్వాత చమురు సంస్థలకు వదిలేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులను అనుగుణంగానే పెట్రోల్ డీజిల్ ధరను పెరిగే విధంగా చేశారు. ఇప్పుడేమవుతుందంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడల్లా
డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. కానీ తగ్గినప్పుడల్లా మాత్రం ఆ ఫలితం సామాన్యుడికి దక్కడం లేదు. మనం 2016లో చూసినట్లయితే బ్యారెల్ ముడి చమురు ధర $25 వచ్చిన సందర్భంలో ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా తగ్గుతాయనంతా భావించారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ట్యాక్స్లను విపరీతంగా పెంచేయడంతో ఆ ఫలం దక్కలేదు. ఇప్పుడు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $56గా ఉంది. అంటే ఏదైనా కారణం చేత ఏదైనా సందర్భంలో 2008 నాటి ముడి చమురు ధరలు కనుక వచ్చినట్లయితే ఇప్పుడున్న రేటు డబుల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే $150కి డీజిల్ పెట్రోల్ ధరలు చేరే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే వస్తే ఇన్ఫ్లేషన్ ఏ స్థాయిలో పెరిగిపోయే అవకాశం ఉంటుందో మనం ఊహించవచ్చు. రవాణా రంగం పైన విపరీతమైన ప్రభావం ఉంటుంది. దాని ప్రభావం నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, సామాన్యుడి జేబు గొల్లైపోతూ ఉంటుంది. ఈ భయాన్ని సామాన్యుడు వ్యక్తం చేస్తున్నాడు. ఈరోజు $56 ఉంది. 2008 నాటి ముడి చమురు ధరలు కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఏ స్థాయిలో ధరలు చుక్కలంటే అవకాశం ఉంటుందో మనం ఊహించవచ్చు. ఇప్పుడు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మీ అభిప్రాయం ఏంటంటే? ఆల్రెడీ ఇప్పటికే 75 రూపీస్ కన్నా ఎక్కువ పెరిగి ఉంది. మళ్ళీ పెరిగితే ఇక్కడ ఉన్న పబ్లిక్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేమే రోజు 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకోవాలంటేనే చాలా కష్టం అయిపోయింది. అంత ముందుకే ఆల్రెడీ నోట్స్ అన్నీ బ్యాన్ చేశారు. దాంట్లో చాలా అవస్థలు పడ్డాము. మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తగా రేటు పెంచగానే ఇంకా ఇబ్బంది అవుతుంది. చూసాం, డిమానిటైజేషన్ తర్వాత ధరలు దిగి వస్తాయని మోదీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఏ ధరలు దిగి వచ్చాయో మనకు అర్థం కావట్లేదు. రైతులు నష్టపోయారు, చాలా మంది సామాన్యులు నష్టపోయారు. కానీ ముడి చమురు ధరలు మాత్రం పెరుగుతూ ఉండడం వల్ల దాని ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడటం వల్ల సామాన్యుడు లూటీ కాబడుతున్నాడు, సామాన్యుడు దోపిడీకి గురవుతున్నాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్ణిమ. థ్యాంక్ యూ రోహిత్.